పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రజెంట్ మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాము. విజువల్స్ లో మీరు చూస్తున్నారు, మోదీ దిష్టి బొమ్మ దగ్ధం చేసిరు. ఇక్కడ పిసిసి లీడర్ ఉన్నాడు మనతో మాట్లాడడానికి. ఎందుకు మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేసిరు? అంత రాహుల్ గాంధీ మీద అంత అబద్ధం చెప్తున్నాడు. ఇంకా బిట్టుగాడు అది కూడా అబద్ధం చెప్తున్నాడు. ఇంకా మన కంగనా రనౌత్ ఎవరు? ఆ హిమాచల్ నుంచి బస్సులో డ్రైవర్ లెక్క పోయి ఢిల్లీలో బతుకున్నా, తర్వాత అలా బొంబాయిలో బతుకున్నాక మరి ఇక్కడ వచ్చి ఎంపీ అయినాక బాగా చెప్తున్నా మా రాహుల్ గాంధీ పదయాత్ర రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తే వాళ్ళు పరేషాన్ అయిపోయింది. ఎందుకు పరేషాన్ అయింది అంటే వాళ్ళకి తెలుసు ఇది ఎట్లా అవుతాయి. గవర్నమెంట్ కొంచెంలా అయిపోయింది, లేకుంటే మా గవర్నమెంట్ వస్తుంది. రాహుల్ గాంధీ మీద ఎప్పుడు విషయం చిమ్ముతున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ డౌన్ అని ఈ రోజు మేము దిష్టి బొమ్మ దగ్ధం చేస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి, ఎప్పటి నుంచో రాహుల్ గాంధీ మీద విషం గక్కుతున్నటువంటి బీజేపీ పార్టీ మరియు నరేంద్ర మోడీని డౌన్ అంటూ ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. డౌన్ నరేంద్ర మోడీ. నిన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా తీసేస్తామని బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. దానిపైన ఏంటి? దుర్మార్గమైనటువంటి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీపై కక్ష కట్టి భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ మీద, గతంలో ఉన్నటువంటి ప్రధాని రాజీవ్ గాంధీ మీద విషం గక్కుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. దుర్మార్గమైనటువంటి దుష్ట పరిపాలకులు గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలు విషం గక్కుతూ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కుమ్మక్కైపోయినాయని అనుకుంటున్నారా? ఎప్పుడో వాటి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. మొన్న ఎలక్షన్ లో కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసి 7 నియోజకవర్గాల్లో కనీసం డిపాజిట్లు కూడా వాళ్ళకు లేవు. 15 నియోజకవర్గాల్లో 3rd ప్లేస్ లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ రాజకీయం చేస్తుందని అంటున్నారు. దీనిపైన కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయట్లే. ప్రజల తరపున నిలబడి బడుగు బలహీన వర్గాలు, కులగణన, దేశ భద్రత అన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ నిలబడి పనిచేస్తూ ఉంది. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, మతం పేరుతో ధ్వంసం చేయాలనేటటువంటి బీజేపీ ఎత్తుగడలు చెల్లకుండా అడుగడుగున రాహుల్ గాంధీ అడ్డుకుంటా ఉన్నాడు.